ప్రార్థన మన ఆత్మలకు ఉజ్జీవం, మన ప్రాణములకు సమాధానం, మన జీవములకు తృప్తి. పరదేశులము యాత్రికులమైన మనము ఈ లోకంలో ఉండేవారు కాదని గుర్తించి పరలోక రాజ్యానికి వెళ్ళాలనే తాపత్రయంతో బ్రతుకుతున్నవారు, అలాంటి ఉద్దేశంతో వెళుతున్న సంఘం ఆరాధన. ఆమేన్. పరిశుద్ధ ప్రార్థనా మందిరం యొక్క ఉద్దేశం ఏమిటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే చర్చకి రావాలి. భూమి మీద కొద్ది దినాలు మన బతికేది ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అని అనుకున్నవాడు బైబిల్ పట్టుకోవాలి, చర్చికి రావాలి, ఆరాధన చేయాలి. ఇక మత సంబంధంగా ఇది నా చర్చి, నేను క్రైస్తవుని, పుట్టుకతో నేను క్రైస్తవ కులంలో పుట్టాను, మా అమ్మ దేవుడు మా నాన్న దేవుడు అని నువ్వు ఆరాధన చేసినంత కాలం ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పరే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు బుద్ధిహీనుల కోసం మాట్లాడుతున్నాడు. ఎవరు బుద్ధిహీనులు అంటే దేవుడు లేడు అని తమ హృదయంలో అనుకుంటారట. దేవుడు లేడు. లోకంలో మనుషులు కొన్ని రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో దేవుడు అనుకుని వ్యర్థమైన వాటిని ఆరాధిస్తారు, వ్యర్థమైన వాటిని పూజిస్తారు. మాట్లాడలేని వాటిని, కాపాడ లేని వాటిని, చూడ లేని వాటిని, విన లేని వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. వాళ్ళ నడిపింపది. హల్లెలూయా. అయితే మరికొంతమంది నాస్తికులు ఉంటారు. నాస్తికులు ఏం చేస్తారు అని అంటే అసలు దేవుడే లేడు, సృష్టిలో మానవుడు కోతి నుండి పుట్టాడు అని అంటారు. లేకపోతే చిన్న జీవకణం దుమ్ములో నుండి మానవుడు వచ్చాడు అని కొంతమంది అంటారు. దేవుడు ఉంటే చూపించు, రుజువుపరచు, అసలు దేవుడే లేడు అని నాస్తికులు అంటారు. ఇలా ఎవరి ఉద్దేశం వాళ్ళ. ఇక భక్తిహీనులకి దేవుడు మనుషులే దేవుడు. దేవుణ్ణి ఒకవేళ దేవుడు ఉన్నాడు అని నమ్మినా వాళ్ళు హృదయపూర్వకంగా దేవుడిని చూసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. భక్తిహీనులు దేవుడి మీద మనసు పెట్టారు. భక్తిహీనులు దేవుడి మీద ఆలోచన పెట్టారు. వీళ్ళందరినీ దేవుడు ఈ వ్యర్థమైన వాటిని పూజించే వారిని, నాస్తికులని, భక్తిహీనుల్ని, వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధిహీనులు అంటాడు. వీళ్ళందరినీ దేవుడు ఏమంటాడండి? ఎందుకంటే దేవుడు లేడు, చూడడు, అడగడు. మనం ఎవరికి సమాధానం చెప్పాలి? దేవుడు లేడు అని వారి మనసులో వారు అనుకుంటా ఉంటుంటారు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు లేడా? లేడు ఉన్నాడా? చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? ఏ దేవుడు? ఉన్నవాడు అనువాడు ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. స్తోత్రం. దేవుడు ఉన్నాడు మనకి. దేవుడు లేడు, దెయ్యం లేదు అని బతికేటువంటి బుద్ధిహీనత మనకు కాదు. కొంతమంది బతుకుతారు, దేవుడు ఉండడం వాళ్ళకి దెయ్యం ఉండదు. వాళ్ళు చెప్పాను కదా, నాస్తికులు, వ్యర్థమైన దాన్ని ఆరాధించేవారు, భక్తిహీనులు. వీళ్ళకి దేవుడు ఉండడం, 3 పూట్ల తినడం, పండడం. దేవుడు చర్చికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, జర బైబిల్ చదువుకోవాలి, ఇటువంటి స్థితి లేదు వీళ్ళకి. దేవుడి యందు భక్తి లేని వాళ్ళు, భయం లేని ప్రజలు ఎక్కువైపోతున్నారు. అయ్యో నేను దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకోవాలని అనుకోరు వీళ్ళు, బైబిల్ చదువుకోవాలని అనుకోరు వీళ్ళు. వీళ్ళందరూ దేవుడి దృష్టికి బుద్ధిహీనులే. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే దేవునికి భయపడతావు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని నువ్వు అనుకుంటే భయపడి జీవిస్తావు. ఇక లేకపోతే చాలా మందికి మన సంఘంలో ఫ్యాక్ట్ ఏమిటంటే, నిజం ఏమిటంటే, దేవుడి కన్నా ఎక్కువగా నాకు భయపడతారు.
ఫ్యాక్ట్, నిజం, అక్షరాల నిజం ఏమిటంటే దేవుడి కన్నా ఎక్కువగా నాకు భయపడతాడు. దేవుడు వస్తాడో రాడో తర్వాత దేవుడు చూస్తాడు, దేవుడు క్షమించేస్తాడు, కానీ మా పాటను అసలు క్షమించడు. దేవుడు చాలా ప్రేమమయుడు, మా పాస్టర్ని చాలా కఠినుడు. ఆయన ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు దేవుడిని, ఈయన మేనేజ్ చేయలేం. కనుక ఈయన ఎదురుగుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మరి దేవుని ఎదుట ఎట్లా ఉన్నా ఒక క్షమాపణ అడిగితే సరిపడు. నాకు భయపడతా తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా మీరు భయపడతారేమో, ఆ భయం మీకు జీవమేమో ఆశీర్వాదమేమో, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జీవము కలుగును. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జీవం ఉందట. దేవుని యందు భయభక్తులు లేని వారికి జీవము లేదట. జీవం అంటే ఏమిటి? దేవుడు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. మరి భయభక్తులు లేకుండా బ్రతుకుతే నీకు జీవము లేదు. అందుకే అన్నాడు, యెహోవా యందు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసుక్రీస్తు నీకు దేవుడైతే, యెహోవా అయినా యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్మ అయినా, యెహోవా అయినా యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్మ అయినా దేవుని యొక్క ప్రణాళిక అంతే. యెహోవా అంటున్నారేంటి, యేసుక్రీస్తు అన్నారేంటి అని మీరు అనుకోకండి. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అందరికీ దేవుడు, నాకు దేవుడు, నీకు దేవుడు. మరి బుద్ధిహీనులు దేవుడు లేడు అని అనుకుంటున్నారు. మరి నీవు దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావా, దేవుడు లేడు అని అనుకుంటున్నావా? మాట్లాడాలి. ఉన్నాడు అని అనుకుంటున్నావా, లేడు అని అనుకుంటున్నావా? హాస్పిటల్లో వెళ్ళక ముందే ఈ మాట అనుకుంటే మంచిది. సిలిండర్ నీకు ఎక్కక ముందు ఈ మాట అనుకుంటే మంచిది. గుండెకి ముక్కుకి సూదులు కొచ్చకుండా వైర్లు లోపలికి వెళ్ళి మిషన్ ఎట్టకుండా అనుకుంటే మంచిది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది ఎప్పుడు అనుకుంటారు, డాక్టర్ చెప్తాడు ఏమంటాడంటే 50-50 అంటాడు. అప్పుడు వస్తుంది దేవుడు ఎక్కడున్నా, దేవుడా ఇక్కడ దేవుడు ఎక్కడున్నా పట్టుకు లాక్కొచ్చేద్దాం అన్నంత ప్రార్థన వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కడున్నా హాస్పిటల్లో తీసుకొచ్చేద్దాం అన్నంత విశ్వాసం వచ్చేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబట్టుకో, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే భయభక్తులు కలిగి బ్రతుకు. అది కాస్త పోయిందనుకో, తర్వాత ఆ ధనవంతుడు ఏడ్చినట్లుగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. చెప్పరే, దేవుడు ఉన్నాడా లేడా? నీకున్నాడా? దేవుడు ఉన్నాడు. నువ్వు ఉన్నాడు, నువ్వు లేడు అన్నా ఉన్నాడు, ఉన్నాడన్నా ఉన్నాడు, అది సత్యం. సూర్యుడు ఉన్నాడా? అయితే దేవుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడా? అయితే దేవుడు ఉన్నాడు. నువ్వు తాగడానికి నీళ్ళు ఉన్నాయా? అయితే దేవుడు ఉన్నాడు. నువ్వు పీల్చడానికి గాలి ఉందా? అయితే దేవుడు ఉన్నాడు. మనిషి పుడుతున్నాడా? అయితే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే దానికి చాలా 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 ఆధారాలే ఉన్నాయి. కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉన్నవాడు ఎక్కడికి పోతాడు? ఉన్నవాడు ఉన్నవాడే ఉన్నట్టుగానే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, యేసుక్రీస్తు నా దేవుడు. ప్రపంచం ఏ దేవుడిని ఎలా ఆరాధిస్తుందో నాకు సంబంధం లేదు, కానీ ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, వారి విశ్వాసం జోలికి నేను పోను. నా విశ్వాసం గొప్పది, నా విశ్వాసం నాది. ఏమిటి నా విశ్వాసం? ఏమిటంటే, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు నన్ను ఎంతగానో ప్రేమించి, తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించిన యేసుక్రీస్తే నా దేవుడు. మరి నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు నా దేవుడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అసలు దేవుడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. మరణాన్ని గెలిచిన వాడే దేవుడు. యేసు ప్రభు మరణాన్ని గెలిచాడా, గెలవలేదా? గెలిచాడు. మరణించిన వారిని తిరిగి లేపాడా, లేపలేదా? లేపాడు. బాగా వినండి, కరోనా మీకు రాదు. ఒకవేళ వచ్చినా మీకు స్వస్థత కలుగుతుంది. ఒకవేళ కలగకపోయి మీరు చచ్చినా తిరిగి లేపబడతారు. హల్లెలూయా. ఏం కాదు. ఎందుకనగా దేవుడు చచ్చినోళ్ళే లేపాడు.
నీ దినములు ఇంకా ఉన్నట్లయితే, బ్రతికే ఆయుష్ నీకు ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా రాలేదు. ఇది సత్యం. రోగం నిన్ను తీసుకుపోదు. నిన్ను ఏ రోగం రా అని తీసుకుపోదు. ఎందుకంటే నీకు ఇంకా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. నీ తల, దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా. ఒకవేళ నువ్వు మంచాన పడ్డావు, నీకు ఏదైనా అయిందంటే ఆ తండ్రి అలౌ చేశాడని అర్థం. పాపం ఉంటే ఒప్పుకో, శోధన అయితే సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. శోధన అయితే ఇంకా శోధన వెనకాల ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం సంతోషించే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు నా దేవుడు, నాకు యేసు ప్రభు దేవుడు, దేవుడు నాకున్నాడు. నరుడుగా మనిషిగా మనం ఎలా బ్రతుకుతున్నామంటే, దేవుడు ఉన్నాడు అని బ్రతుకుతున్నాం. ఇంతకాలం జైరాబాద్లో డాక్టర్లు ఉన్నారు అని బ్రతికారు, వాళ్ళు లేకుండా పోయారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఇలాగే, నాకు ఎంత వచ్చినా సరే నాకు డబ్బులు ఉన్నాయి అని బ్రతుకుతున్నారు. ఊరికి పెద్ద మనిషి, వైసీపీ లీడర్, అందరికి ఇల్లు పట్టాలు పంచిపెట్టాడు. మనం ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ మింగాడు. ఇక జ్వరం తగ్గుతులేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ రోజు తీసుకెళ్లారు, రేపు ఉంచారు, ఎల్లుండి మనిషి చచ్చిపోయాడు. ఒక రోజు తీసుకెళ్లారు, మధ్యలో ఒక రోజు ఉన్నాడు, మూడో రోజు చనిపోయాడు. ఎంత డబ్బు ఉందంటే చాలా డబ్బు ఉంది. లక్షలు లక్షలు ఇస్తాం పాస్టర్ గారు, డాక్టర్ గారు, లక్షలు లక్షలు పొలం అమ్మాయినా చేస్తాం అనుకుంటా. అప్పుడు విశేషం ఏంటంటే, నాకు మాట గుర్తొచ్చింది, దేవుడు నాకున్నాడు. పొలం నాకుంది అని నేను అంటలే, నా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల కోట్లు ఉన్నాయి నేను అంటలే, నాకు తెలిసిన డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు నేను అంటలే, ఆయుర్వేదం ఉంది అని నేను అంటలే. ఆ సమయంలో నేను అంటున్న మాట ఏమిటనంటే, మనం అనవలసిన మాట ఏమిటంటే, దేవుడు నాకున్నాడు అందమా, పాస్టర్ నాకున్నాడు అందమా? ఏడున్నాడు పాస్టర్? పాస్టర్ నాకున్నాడు కాదు. మా పాటర్ గారికి స్వస్థత వరం ఉంది కానీ కాదు. మా పాటర్ గారు నీళ్లు జల్లితే అన్ని రోగాలు పోతాయి కానీ కాదు. రైతులు టచ్ ఏం పని చేయకొచ్చు. హల్లు చెప్పండి. ఇప్పుడు టచ్లు పని చేయకొచ్చినాయి. టచ్ అంటే ఎక్కడ వాళ్ళకి టచ్ అవుతుందని మొత్తం మూసేసి కూర్చున్నారు. ఇప్పుడు ఏం కాదు. అందుకే విశ్వాస మొదటి నుండి మన పరిశుద్ధ ప్రార్థనా మందిర విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన పాఠం ఏమిటంటే, సేవకుడిని చూడకు, దేవుణ్ణి చూడు. ఆమేన్. మా సేవకుడు ఎంత గొప్ప, మా చర్చ్ ఎంత గొప్ప, అది కాదు, దేవుణ్ణి చూడు. నీ దేవుడిని చూడు. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎక్కడ ఏ పరిస్థితుల్లోనే సరే నిన్ను విడువడు, నీతో ఉంటాడు, సర్వశక్తిమంతుడు. అందుకే ఒక గొప్ప ధైర్యం మనుషుని బట్టో, పాస్టర్లను బట్టో, డబ్బును బట్టో, ఉద్యోగాలు బట్టో, పొలాలను బట్టో, కులాలను బట్టో కాదు. యేసయ్య నాకున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు ఉన్నాడని బుద్ధిమంతులు మనసులో అనుకుంటారు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడువా, బుద్ధిహీనుడువా? దేవుడు ఉన్నాడా లేడా? హల్లెలూయా. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకుంటే, యేసయ్య నీకుంటే, సజీవుడైన దేవుడు నీకుంటే, ఎవరికి చెప్పాలి, నీకుంటే ఆ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో 2-3 విషయాలు చెప్తాను చూడండి. 91వ కీర్తన 10-11 వచనాలు చదవండి. 91వ కీర్తన ఎన్నోసార్లు చదివాం. అక్కడ మొదటి వచనంలోనే ఉంది, దేవుడు ఉన్నాడనే వాడికి కీర్తన, దేవుడు లేడు అనే వాడికి కీర్తన లేదు. ఇక్కడ 91వ కీర్తన ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అమూల్యమైన కీర్తన ఎవరికంటే, యేసయ్య నమ్ముకున్న వాళ్ళకి, దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి, దేవుడు లేడు ఏమీ లేదు అన్న వాళ్ళకి కీర్తన వర్తించదు. 91వ కీర్తనలో ఉంది, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. దేవుడు ఉన్నాడు, నాకు ఏం కాదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కరోనా రాదు, వచ్చినా స్వస్థత కలుగుతుంది.
ఒకవేళ స్వస్థత కలగకుండా నువ్వు చచ్చిపోయినా తిరిగి లేచబడతా. బ్రతుకుట క్రీస్తే. అది గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది దానికి కొత్త రూపం రాదు. క్రైస్తవుడు మరణానికి భయపడడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు నాకున్నాడు. అబ్బా ఎంత గొప్ప ధైర్యం ఉంది, ఎంత గొప్ప నిరీక్షణ ఉంది. నిన్న మేము బయలుదేరాం. పొద్దున్న 10 గంటల 9 గంటలకల్లా అక్కడ కారు ఎక్కాలి. 7 గంటలకి మా అంగారు TV9 పెట్టి న్యూస్ ఒక కన్నేస్తే విజయవాడ హైదరాబాదు హైవే మధ్యలో కారు ఢీకొని భార్య భర్త నెలల పాప చనిపోయారు అని చూసారా హెడ్డింగ్ లో అని స్క్రోల్ నేను చదివి టీవీ దగ్గరకు వచ్చాను. విజయవాడ హైదరాబాద్ నేను వెళ్ళే దారి, నేను వెళుతున్న దారిలో జరిగిన యాక్సిడెంట్ అది. కారు ఢీకొని భార్య భర్తలు అక్కడే చనిపోయారు, నెలల పాప కూడా చచ్చిపోయింది. అంటే వాళ్ళ ఆశలు ఏమైపోవాలి, వాళ్ళ కోరికలు ఏమైపోవాలి? ఆ భార్య భర్తలు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, ఆ చిన్న బిడ్డ మీద ఎన్ని కోరికలు పెట్టుకుండొచ్చు, ఎంత తనకున్న వాళ్ళు ఎంత ఆస్తిపరులై ఉండొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దారిలో వాళ్ళ ప్రాణాలు పోయినాయా? ఏ గమ్యం చేరడానికి వెళ్తున్నారు? ఏ పని మీద పోతున్నారు? ఏ శుభకార్యానికి పోతున్నారు? దారిలో వాళ్ళ ప్రాణాలు పోయినాయా? ఒకసారి భయం అనిపించింది. ఇక మా ప్రయాణం ప్రారంభమవుతుంది. కుటుంబం అంతా మోకాళ్ళ మీదకి వచ్చాం, 2 చేతులు పైకెత్తి ఒక పాట పాడుకున్నాం. ఏమిటో పాట అంటే, నా కాపరివి నీవు, నా కాపరి, జీవ ఊటల నిధివి నీవు. ఇంకో పాట పాడుకున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాడుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవా నీవు నాకున్నావు, హల్లెలూయా. నాతో నీవు వస్తున్నావు, నీ దూతలు నాకు పంపిస్తున్నావు, నా కారులో నీవు ఉంటున్నావు, నా ముందు నీవు ఉంటున్నావు, నా వెనకాల నీవు ఉంటున్నావు. ఆమేన్. ఇక కారు స్టార్ట్ చేసి ధైర్యంగా వచ్చేసాను. ఎందుకు ఎంత ధైర్యం? దేవుడు ఉన్నాడు మాకు, హల్లెలూయా. మనం వెళుతున్న మార్గంలో ప్రయాణంగా క్షేమంగా వెళతాము అనే గ్యారంటీ లేదు. ఎక్కడ ప్రాణమాగు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మా తెలుగు మాస్టర్ ఎంతో మంచివారు, బేపనాయన, చాలా ఊర్లోనే మంచి పేరున్న వ్యక్తి. అయిన తిరుపతి దేవాలయ స్థలంలో కూడా ఆయనకి మంచి రికగ్నైజింగ్ ఉంది. పేరు మర్చిపోయాడు. 10th క్లాస్ వరకు ఆయనే మాట్లాడు, తెలుగు మాస్టర్. అంత మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా బండి మీద స్పీడ్ వెళ్ళడం, బాగా 30-25లో వెళ్తాడు. అలాంటి వ్యక్తి టర్నింగ్ లో పందో కుక్కో అడ్డొచ్చింది. ఎర్రంత బ్రేక్ వేసి ఇలా వెనక్కి పడ్డాడు, ఇలా పడిపోయాడు. ఇక్కడ తగిలింది. ఇక రెండో మాట లేదు, అక్కడే రోడ్డు మీద చనిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించండి, మనిషి జీవితంలో మనం అనుకుంటున్నాం మనం క్షేమంగా ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ క్రైస్తవుడికి ఒక నిరీక్షణ, దేవుడు నాకున్నాడు, కనురెప్ప పాటులో నన్ను కాపాడతాడు, నా బిడ్డలను కాపాడతాడు. నీ బిడ్డలు బయటికి వెళ్ళి వస్తుంటారు, ఆ రోడ్డు అంటే ఎత్తుంటే మనం చూసారా ఒక చిన్న సంఘటన, ఎంత బాధకరమైన సంఘటన. మన ఊర్లో నుంచి ఒక భార్య భర్తలు, 2 కొడుకులు ఊర్లో పనులు లేవని హైదరాబాద్ పోయారు. ఊర్లో సరిగ్గా పనులు లేవు, హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుందామని పనికి వెళ్ళి
భార్య భర్త ఇద్దరు కొడుకులు మంచిగా సంపాదించి డబ్బులన్నీ కూడగట్టి ఊరికొచ్చి మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు. సుమారు 1,20,000 1,30,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారు. దాన్ని రిజిస్ట్రేషన్ కొనుక్కుని వెళ్ళిపోయారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తెల్లారగట్ల వెళ్ళాలి. ఆ రాత్రి అన్నం దగ్గర కూర్చున్నారు నలుగురు, భార్య, తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు. పెద్దోడు, నా పెరుగు లేకపోతే నేను తిన్నాను, నా పెరుగు కావాలి, పెరుగు ఎందుకు రా తినే, పెరుగు తెచ్చుకుంటాడు, తొందరరా అని ఓ 10 రూపాయల కాయంతం ఇచ్చి పెరుగు తెచ్చుకోండి స్వీట్ స్టాల్కి వెళ్ళారు. పెరుగు పట్టుకుని వస్తారు. ఈలోగా ఏం జరిగింది, ఓ తాగుబోతాడు లారీ తాగేసాడు. వాడు మైకంలో ఏమైందో తెలీదు, పోతా 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 ఒక కారు ఎక్కించేసి బోల్తా కొట్టి ఆ కారు నుంచి కిందకు దిగి ఈ కుర్రోని ఎక్కించుకుని ఈడ్చుకుంటే వెళ్ళిపోయింది లారీ. ఆ కారులో ఉన్న వాళ్ళు తెచ్చిపోయారు. ఇంకొక 2-3 బైకులు తగిలి ఈ కుర్రోడు కూడా మొత్తం పచ్చడి. ఈ తల్లిదండ్రి ఇంకా రావట్లేదు సన్నాసి ఆడిపోయాడు అని మెల్లగా తండ్రి బయటకు వచ్చినప్పుడు పెరుగు పొట్లం చిట్లు పోయింది. అందరూ గుమ్ముకున్నారు. 4-5 శవాలు పడి ఉన్నాయి. ఓ దుక్కును చూశాడు కాడు, ఇంకో దుక్కును చూశాడు కాడు, ఇంకో దుక్కు ఆ టైర్ల కింద నలిగిపోయిన కుర్రను చూశాడు. అంతే. వింటున్నారా ప్రియులారా, ప్రయాణం యాక్సిడెంట్లు అనేది అతాకుతలం చేసేస్తుంది మనిషి జీవితాన్ని. ఫ్లైఓవర్ నుంచి వస్తున్న బస్సుకి బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఎంత మంది మీద నుంచి పోయిందో చూసారా? ఆ బస్సు కింద పడి ఎంతమంది. ఓ క్రైస్తవుడు అనుకుంటున్నాడు నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుని ఆజ్ఞ లేకుండా నా తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేను క్షేమంగా వెళ్తాను, క్షేమంగా వస్తాను. నెహమ్యా ప్రార్థిస్తున్నాడు, ఏమంటున్నాడంటే మా ప్రయాణముల్లో మా దేవుడే మాకు తోడు. స్తోత్రం. మా దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకొస్తాడు. మాకు ఏ అపాయం దేవుడు చెప్పాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, బుద్ధిమంతులైతే నా దేవుడు నాకున్నాడు అని అనుకుంటారు. దేవుడు నీకు తోడుంటే ఏ అపాయము రాని. నీ 11వ వచనం, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడంట, దూతలారా నా బిడ్డలు ప్రయాణం అవుతున్నారు, నా పిల్లలు ప్రయాణం అవుతున్నారు, చిన్న బిడ్డలు ప్రయాణం అవుతున్నారు, యవ్వన బిడ్డలు ప్రయాణం అవుతున్నారు. మీరు తోడుగా ఉండి వారిని కాపాడాలి. వారికి ఏమన్నా అయితే మిమ్మల్ని అడుగుతాను చూడు. అందుకే క్రైస్తవుడు ఒక నిరీక్షణ, నాకు దేవుడు ఉన్నాడు. ఎంత రాత్రి మాకు దేవుడు ఉన్నాడు, ఎంత దేవుడు ఉన్నాడు. అలాగే క్రైస్తవుడు రెక్లెస్గా 80 బండి మీద అని పోకూడదంట. క్రైస్తవుడు కాదు, పిచ్చోడు. బండి మీద కొంతమంది బ్రేకులు ఉంటారు అని పోతా ఉంటుంటారు. వాళ్ళ క్రైస్తవులు కాదు, పిచ్చోళ్ళు. క్రైస్తవులు ఎప్పుడు వాళ్ళు నిదానంగా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, పక్కోళ్ళు కూడా క్షేమంగా ఉంచుతారు. ఈ రోడ్డు చూసేది కదా మన చర్చి మీద పక్కన రోడ్డు, అది కొంతమందికి హైవే 65 లాంటిది. అక్కడ బ్రేక్ ఎక్సలేటర్ ఇస్తే డ్రర్ అని పోతారు. మరి ఇలా మనుషులు అనాలా, ఇలా పిచ్చోళ్ళు అనాలా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఈ గల్లీల మీద ఎంత స్పీడ్గా పోతారు చూసారా? వీళ్ళని మనుషులు అంటారు, వీళ్ళు పిచ్చోళ్ళే అంటారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పరా? హల్లెలూయా. దేవుడు నీకున్నాడా లేడా? ఉంటే నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుతాడు. రెండో మాట, యేసుక్రీస్తు నీకు దేవుడైతే, అక్కడే ఉంది 10వ వచనం చదవండి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించు. ఆమేన్, ఆమేన్ చెప్పరే. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి, చెప్పండి హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న వారు ఎంత ధైర్యంగా ఉంటారంటే, యేసయ్య నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే, నాకు ఏ తెగులు, అది అసలు
దేవుడే చెప్పాడు, ఏ తెగులు నీకు రానివ్వను అని అన్నాడు. ఈ మాయ రోగాలు నీకు అంటనేవాడు దేవుడు. అంటినా నీకు స్వస్థత చేస్తాడు దేవుడు. చెయ్యకపోయినా ఒకవేళ మరణించినా నిన్ను దేవుడు లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప నమ్మకమే క్రైస్తవుని బ్రతికిస్తా. కరోనా చూసారా, కాటేస్తుంది. ఇప్పుడు రోగాలన్నిటికల్లా భయంకరమైన రోగం ఏమిటంటే కరోనా. నాకు ధైర్యం వచ్చేసి నా దేవుడు ఆజ్ఞ లేకుండా కరోనా ఏమి చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఏమి చేయనివాడు దేవుడు. రేపు నన్ను తాకాలంటే ముందు దేవుడు కంచె దాటి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మగారికి బాగాలేదు, సీరియస్గా ఉంది. అప్పుడు నేనేం చేయాలి? నాకు ఎవరున్నారు? డాక్టర్ ఉన్నాడా, యేసుప్రభు ఉన్నాడా? గొప్ప ధైర్యం వచ్చింది నాకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు. వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాను. లేవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. సరే ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాను. మోకరించి దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడితో డైరెక్ట్ మాట్లాడాను. ఇప్పుడు సేవకు వచ్చినప్పుడు మా అమ్మ ఓ కొడుకుని దేవుడికి ఇచ్చాను అందు ప్రభువా, ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు నిలబెడతావా నిలబెట్టవా? నాకు నువ్వు సమాధానం చెప్తావా చెప్పవా? చెప్పేంత వరకు ఇక్కడి నుంచి లేవాలి. చూడు, ఏదో చెప్పాలి కదా మరి దేవుడు. ఏ సమాధానం చెప్పకపోతే ఎట్లా? మనం అడిగితే దేవుడు సమాధానం చెప్పాలా లేదా? మరి ఇప్పుడు కష్ట సమయం ఇది, ఇంత కఠిన సమయంలో దేవుడు ఊరుకుంటే ఎట్లా? మేము దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, మాకున్నాడని మేము ప్రీచింగ్ చేస్తున్నాం, బోధిస్తున్నాం. నువ్వేం చేస్తావు చెప్తావు? ఆమె ప్రాణానికైతే డోకా ఉండకూడదు. చూడు, ఆమె ప్రాణం స్వస్థత ఇస్తావా ఇవ్వను నాకు చెప్పు. కొంత ప్రభు స్వరం నాకు కనపడ్డది. దేవుడు అన్నాడు, నీ ఇంటి వారి ప్రాణాలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాను, ధైర్యంగా ఉండి ఇక్కడి నుంచి లేచి ధైర్యవాదు పో అన్నాడు. అట్లానా? అయితే నేను ఇంక పడుకుంటాను. ఇక నేను ప్రార్థన చేయను, పడుకుంటాను, శుభ్రంగా పడుకుంటాను. తెల్లారినప్పటికి జ్వరం ఎక్కడ పోయిందో తెలియదు, దగ్గు ఎక్కడ పోయిందో తెలియదు, బలహీనత ఎక్కడ పోయిందో తెలియదు. మామూలుగా మాట్లాడేస్తుంది, మామూలుగా మంచిగా అయిపోయింది, చక్కగా అయిపోయింది. అమ్మ దేవా స్తోత్రం అనుకున్నాను. హల్లెలూయా. నో హాస్పిటల్, నో డాక్టర్, నో ట్రీట్మెంట్. నా దేవుడి కార్యం, మరొక కార్యం, అద్భుత కార్యాన్ని నా కన్నులారా నేను చూడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. రోగం ఎట్టిపోయింది, బలహీనత ఎట్టిపోయింది చెప్పండి? ఆయన దెబ్బల చేత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములు బట్టి నలగొట్టబడింది. ఆమె చప్పలు కూడా హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. 91వ కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు? ఏ తెగులు నిన్ను నీకు రాదన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు తెగులు రాకుండా ఉన్నాం మనం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. తెగులు వచ్చిందా? రాలే. డాక్టర్లకు వచ్చిందా? వచ్చింది. ఎమ్మెల్యేలకు వచ్చిందా? వచ్చింది. హోంమంత్రికి వచ్చిందా? వచ్చింది. ధనికులకు వచ్చిందా? వచ్చింది. సినిమా యాక్టర్లకు వచ్చిందా? మనకు వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఎందువల్ల? మనం మాస్కులు పెట్టుకుంటున్నాం. మా రవి అయితే మాస్క్ మొత్తం అడిగి అవకాశం వాళ్ళు కానీ మొత్తం చుట్టేసుకుంటాడు, మొత్తం చుట్టేసుకుంటాడు. మన మాస్కులు పెట్టుకున్న వల్ల మనకు రోగం రాలేదా? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు.
ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి సజీవంగా ఉన్నాం. స్తోత్రం. అలాగని మాస్క్ తీసేసి తిరుగుదామా? అలా చేయకూడదు. మన జాగ్రత్తలో మనము ఉండాలి. మన చేతులు పైకెత్తాలి. ఆపత్కాలంలో నిన్ను కాపాడే దేవుడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. ఏ తెగులు నిన్ను సమీపించదు. ఒకవేళ నీకు వచ్చింది అనుకో, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత 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 అనే మాట ఎంత బలమైందో చూసారా? ఎలా స్వస్థత కలుగుతుంది మనకి? యేసయ్య రక్తమును బట్టి మనకు స్వస్థత. ఆల్రెడీ ఆయన కార్చిన రక్తం ఉంది. ఆ రక్తం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. మనం ఏం భయపడిన అవసరం లేదు. అందుకే అంటాను, నాకు దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, దేవుడు ఉన్నాడని బుద్ధిమంతుడు అనుకుంటాడు. దేవుడు లేడు ఏమి లేదు. కొంతమందికి దేవుడు డబ్బే. పొద్దు నుంచి సాయంత్రం వరకు బతుకున్నంత కాలం డబ్బు 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 అని అంటారు. ఆపత్కాలంలో నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? నా దేవుడు ఒక్క క్షణంగానే ఆలోచిస్తే అన్ని క్లియర్ అయిపోయి బయటకు వచ్చేస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క క్షణం ఆ దేవుని ఆ దేవుని ఎదుట నీ మంచితనం, నీ ఉపవాసాలు ఎక్కడికి పోవు. ఉపవాసాలు ప్రార్థనలు అనుకుంటాం, ఎక్కడికన్నా పో, ఎక్కడికి పోవు. అది ఎప్పుడు నిన్ను నీ బిడ్డలను కాపాడుతూనే ఉంటాయి. మన ప్రార్థనలో, మన ఉపవాసాలు మన కుటుంబ సభ్యుల్ని కాపాడుతూనే ఉంటాయి. బయట వారికి నిరీక్షణ లేదు, ఆశ్రయదుర్గం లేదు. మనకైతే మన కదిలే దేవుడు సజీవుడు తోడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటి వారి ప్రాణం నీకు అప్పగిస్తున్నాను. శుక్రవారం జైరాబాద్ వెళ్ళు అని ప్రభు చెప్పిన వెంటనే పడుకున్నాను. ఈ ప్రార్థన చేయలేదు. ఆ రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఏమిటంటే పెద్ద పొలంలో చాలా మంది సువార్త చెప్పడానికి వచ్చేవంట పొలంలో. అందులో లాస్ట్ నుంచి ఒక చివర ఒక ముసలాయన, పండు ముసలాయన, తెల్ల పంచె తెల్ల షర్ట్. ఆ ముసలాయన ఎప్పుడు వచ్చాడు నా కల్లోకి? చాలా సంవత్సరాల క్రితం నా ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చున్నాడు. నేనేమో ఇంత గిన్నెతోటి ఇంత ఉగ్గిన్నె అంటారు కదా, ఉగ్గిన్నెతోటి అన్నం పెట్టాను. ఆయన పొట్ట ఎంత ఉంది? పెద్దగా ఉంది. ఇంత అన్నం తినేసి ఆకలి తీరలేదని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ నా భక్తి, నా ప్రార్థన, నా బైబిల్ రీడింగ్ దేవుణ్ణి తృప్తిపరచలేకపోయిందని నా తప్పు నేను తెలుసుకున్నాను. అప్పుడు అదే ముసలాయన నిన్న కల్లోకి వచ్చాడు. అది ఆ రోజు ఈ పొలంలో చాలా మంది ఉన్నాం. మేము వాకింగ్ చేస్తున్నాం. మార్నింగ్ సువార్త చెప్పడానికి వచ్చామంట. పొలంలో చాలా మంది నాతో పాటు కూడా జత పని వారు ఉన్నారు. వాకింగ్ చేస్తా ముసలాయన్ని, హాయ్ సార్ బాగున్నారా అన్న. బాగున్నా అన్న. ఎలా ఉన్నారా అన్న. బాగున్నా అన్న. ముచ్చటించుకున్నాం, ఏదో మాట్లాడుకుని వచ్చేస్తుంటే పక్కనే అంటాడు, ఆయన నువ్వు ఎంత విశేషణ ఎవ్వరికి పలకట్లేదు, కానీ నీకు బాగా నువ్వు చెప్పిన దానికి నీకు సమాధానం ఇచ్చాడు, నువ్వు విష్ చేస్తే తిరిగి విష్ చేశారు ఆయన అని చెప్పినప్పుడు ఆ దర్శనంలో నేను మార్నింగ్ లేచి ప్రభుని ఎంతగానో స్తుతించి ఇప్పటికీ చెదిరిపోవట్లేదు. ఎందుకనగా తండ్రి అని పిలిస్తే ఏం నాన్న ఏం కావాలని అడిగే తండ్రి మనకు ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇంత గొప్ప తండ్రి కోసం నా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇక్కడ సేవ చేస్తున్నాను. హల్లెలూయా. నేను ఇక్కడ సేవ చేయడానికి కారణం మీ మీద ప్రేమ, ఇష్టమో, భక్తో ఏది కాదు. మీరెవరో నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి ఒకటే ఒక రీజన్ ఏమిటంటే, అంత గొప్ప తండ్రి కొరకు సేవే కాదు ప్రాణాలైనా పెట్టచ్చు, తప్పలేదు. అంత గొప్ప తండ్రి డబ్బు కోసం చేసేది కాదు, లేదు ఆస్తులు సంపాదించడం అని ఇక్కడికి వచ్చేది కాదు. తండ్రి చెప్పాడు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ ఈ జైరాబాద్ ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే మారినట్టే ఉంటారు, మారరు. నాకు చెప్పాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నట్టే ఉంటారు, బైబిల్ చేత పట్టుకుంటారు, బైబిల్ చదవదు. అంతా మంచిగా ఉంటుంది. సర్టెన్ టైం వస్తే నోట్లోంచి మల్లెపూలు బయటకు వస్తాయి. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. విషయం చెప్పాలి. దేవుడే యేసు ప్రభు నాకు దేవుడు అయితే ఏ రోగము
ఏ తెగులు నా గుడారమున సమీపించి. అసలు పాపం, ఈ తెగులు అనేది ఎందుకు వస్తుందంటే పాపం ఎక్కువై. తెగుళ్ళు రావడానికి కొన్ని కారణం ఏమిటంటే, ఒకటి, ప్రతి తెగులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్న పాపం ఎక్కువైపోయినప్పుడు ఇలాంటి తెగుళ్ళు వస్తాయి. పాపం అంటే ఏమిటి? ఈ మధ్యకాలంలో మీరు చూసారా, కొంతమందికి వావి వరుసలు ఉండట్లేదు. ఏమిటి? వరుసలు ఉండట్లేదు. వ్యభిచారం ఎక్కువైపోయింది. తమ్ముడో తెలియట్లేదు, మరిదో తెలియట్లేదు, అన్నో తెలియట్లేదు, చెల్లిలో తెలియట్లేదు, అత్తో తెలియట్లేదు, ఎవరో తెలియట్లేదు. మరి ఇలాంటి పాపం ఎక్కువైనప్పుడు కరుణ రాకపోతే ఇంకేమొస్తుంది? ఎక్కువైపోయింది పాపం. కుక్కలు చూసారా మీరు? మొన్న చెప్పారు, కుక్కలకి వావి వరుసలు తెలియదు. అందుకే వాటిని దేవుడు ఏమన్నాడంటే కుక్క అలా తెలియకుండా బతికేస్తాడు అంతే. వాటికి నీతి, నియమము, క్రమము, పద్ధతి తెలియదు. కానీ మనం మనుషులు, చెల్లి ఎవరు, భార్య ఎవరు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియదా? సంఘాలు కూడా ఎలా అయిపోయినాయంటే, వ్యభిచార గృహాలు అయిపోయింది. ఈ వ్యభిచార గృహం కాదు, పరిశుద్ధులు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి స్థలం. అంతేగాని నేను ఏదైనా పాపం చేస్తాను, ఇచ్చేది బల్లికి, నేను ఏదైనా పాపం చేస్తాను, నువ్వు చెప్పుకుంటే చెప్పు అంటే, పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో అలాంటి వారికి చోటు లేదు. ముందే చెప్తున్నాను. మీరు అందరూ మానేసి 10 మంది వచ్చినా చాలు, ఒక 10 మెంబర్స్ వచ్చినా చాలు. ఒక్కరు వచ్చి ఎవరు రాకపోయినా పర్వాలేదు. ప్రజలు హల్లుడి చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ అపవిత్రాత్మ, అపవిత్రమైన జీవితం కలిగి జీవిస్తాను, నేను నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటే మాత్రం కష్టం. దేవుడు ఊరుకోడు. దేవుడు ఏమన్నాడు? ఎన్నటన్నిటికీ నా మందిరముకు పరిశుద్ధతే అనుకూలము, అలంకారం అన్నాడు. వావి వరుసలు లేదు. మన మనుషులుగా బ్రతకాలి, కుక్కలుగా బతకూడదు. కుక్కలు పరలోక రాజ్యానికి, ప్రకటన గ్రంథంలో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు నరకంలో పడేస్తారు. కుక్కలంటే ఏలే. కుక్కలంటే ఎవరెల్లో? వావి వరుస తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు చూడు. భర్త కానీ భార్య ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు చూడు, వీళ్ళే కుక్కలు. ఇలాంటి వారిని దేవుడు నరకంలో పడేస్తారు. నీతి నియమాలతో క్రైస్తవుడు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. తన భార్య ఎవరో తను గుర్తించాలి. తన భార్యను తప్ప మిగతా వారిని ఆ ఉద్దేశంతో, అటువంటి తలంపులతో బ్రతికేటువంటి పరిస్థితి ఏ క్రైస్తవుడికి రాకూడదు, ఏ చెల్లెమ్మకి రాకూడదు. దేవుడు సహించడు. దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని దేవుడికి అంకితమైనట్లుగా చూసుకోవాలి. ఏదో చిన్న పొరపాట్లు ఉండొచ్చు, వాటిని మనం సరి చేసుకోవాలి. అంతేగాని మార్గం తప్పి మనం బ్రతకొద్దు. హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. సో దేవుడు బిడ్డలారా, దేవుడు ఉన్నాడా? నీకు లేడా? చెప్పాలి గట్టిగా, ఉన్నాడా లేడా? ఉంటే ఆయన నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడతాడు. రెండోది, ఆయన ఏ తెగులు నీకు రాకుండా నిన్ను కాపాడుతాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 105వ కీర్తన 14వ వచనం. నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చాను. నాకు దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఆయన కాపాడుతాడు. రోగాన్ని రాకుండా కాపాడుతాడు. స్వస్థత ఆయన పొందిన పంచగాయములతో మనకు స్వస్థత లభిస్తుంది. అందుకే నేను యేసు రక్తం తాగేటప్పుడు, యేసు శరీరం తినేటప్పుడు నేను అనుకుంటాను, ఈ రక్తానికి మించిన మెడిసిన్ లేదు ప్రభు అనుకుంటాను. నీ రక్తం నేను తాగుతున్నా, దీనికి మించిన మెడిసిన్ లేదు. నీ శరీరం నేను తింటున్నాను, దీనికి మించిన ఆయుర్వేదం లేదు. నా శరీరంలోకి వెళ్తున్నప్పుడు నాకు అదే హ్యూమిడిటీ పవర్ పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెంచేది అదే, నా రోగముల నుంచి నాకు విడుదల కలిగి చేసేది అదే. నీ రక్తమే యేసయ్యా, నీ రక్తమే. హల్లెలూయా. ఏ దేవుడు నాకున్నాడు అనేవాడికి దేవుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, కీడు నీకు రానివ్వను. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని బతికేవాడు ఎర్రోడు లోకానికి.
ఎప్పుడు చూసినా వీడు దేవుడు దేవుడు అంటాడు. ఇంత కరోనా కాలంలో మూతుకులు చిక్కాలు తగిలించేసుకుని చచ్చిపోతున్నారు చూడండి. నేను కాపాడలేడా దేవుడు? రక్షించలేడా దేవుడు? నేను స్వస్థపరచలేడా దేవుడు? క్షణం చాలా ఆయనకి. ఈ రాత్రి అంటే ఆ రాత్రి దేవుని పాదాల మీద, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు, నేను దిక్కులేను కానీ ప్రభువా నువ్వు నన్ను ఇలా వదిలేస్తావు అలా అడగాలి. ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, నాకు స్వస్థత వచ్చును గాక. ఆ ప్రార్థనలు కావు, అవి సెట్ కావు. ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ఓ తండ్రితో బిడ్డ మాట్లాడుతున్నట్లుగా, చిన్న బిడ్డ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే నీ పక్కనే కూర్చుంటాడు దేవుడు. దేవుడికి కావాలి సిస్టమేటిక్ కాదు, హార్ట్ఫుల్ ప్రేయర్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న బిడ్డ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు. తండ్రి మరి దగ్గుతున్నాను, తుమ్ముతున్నాను ప్రభు, ఇంత బాధతో నువ్వు నన్ను ఇలా బాధతో వదిలేస్తా అంటే దేవుడు ఏమంటాడు? వదలమ్మా అంటాడు. నేను ఇంత కష్టంలో ఉన్నాను ప్రభు, నన్ను చూడకుండా ఉంటాను. అయ్యో ఎందుకమ్మా, నేను చూస్తానమ్మా అంటాడు. మాట్లాడే దేవుడు, నీ పట్ల కార్యాలు చేసే దేవుడు. స్తోత్రాలు చెప్పాలి. దేవుడు నాకున్నాడు, నాకు యేసయ్య ఉన్నాడు అనుకున్నవాడు ఎంత ధైర్యవంతుడు అండి. పులి కన్నా సింహం కన్నా ధైర్యవంతులు వెళ్ళే. నాకు దేవుడు ఉన్నాడండి, అప్ప ఎంత ధైర్యం, నాకు యేసయ్య ఉన్నాడు. ఈ దేవుడు ఉన్నాడనే భావం లేనోడే భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడు ఉన్నాడు అనే భావము లేనోడే లోక సంబంధంగా ఆలోచిస్తాడు. దేవుడు ఉన్నాడు అనేవాడు, నాకు యేసయ్య అన్యాయం చేయడు, నా దేవుడు నాకు చేయడు అంటున్నాడు. నీకు ఏ కీడు, నేను ఆజ్ఞ ఇచ్చాను నా బిడ్డలకు ఏ కీడు రాకూడదని. మన ఒక చెల్లెమ్మ సాక్షి చెప్పింది, వేరే సిస్టర్. యేసు బ్రదర్ అట పొలంలోకి వెళ్ళాడట. ఏం జరిగింది? పెద్ద పాము. ఆ పాము కరిస్తే ఏమవుతుంది? మరణమే. కానీ దేవుడు ఆ పాముకి ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డ ఉన్నాడు జాగ్రత్త అంటాడు. హల్లెలూయా. చాలా మంది తెలియకుండా దాని మీద కాల్ వేయడము, దాని దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ చెప్పేటువంటి స్పిరిట్ లేదు. మనకు ఉంది ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు చెప్తుంది, అన్ని వివరిస్తుంది. అక్కడ కీడు ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని ఆత్మ మనకు బయలుపరుస్తూ ఉంటాం. స్తోత్రం చెప్తాం. కీడు అనేది నీకు చెప్పి రాదు, ఎలాగైనా రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. మొన్న 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 ఆస్తి కోసం తమ్ముడు అన్నయ్యని చంపేశాడు. దేనికోసం? ఆస్తి ఎక్కువ, అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఎక్కువ. అన్ననా, సొంత అన్న, ఒకే తల్లి కడుపులో నుంచి రక్తం పంచి పుట్టుకున్న అన్న. కొంతమందికి అన్న విలువ తెలియదు, తమ్ముడు విలువ తెలియదు, చెల్లి విలువ తెలియదు, అక్క విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు, తల్లి విలువ తెలియదు. విలువలు తెలియకుండానే బతికేస్తున్నారు. మనం చూసే నేను న్యూస్లో ఖాళీగా ఉండి ఏం చేస్తా, న్యూస్ ఎక్కువ చూస్తున్నాను. కరోనా వచ్చిందండి, తల్లిని రోడ్డు మీద వదిలేశారంట. ఇలా కొడుకులు అనాలా లేకపోతే ఏమనాలి? ఆ పదం మీరే చెప్పండి, వాట్సాప్ చేయండి నాకు. మీరు రావట్లేదు నాకు అంత గట్టి పదం. కరోనా వచ్చిందని కన్న తల్లి వదిలేసావా? నేను ఇంకో ప్రశ్న వేస్తాను, మరి కొడుక నీ కరోనా వస్తే నీ తల్లి వదిలేస్తుందా? ఏ తల్లి వదలదు. నేను చచ్చిపోయినా పర్లేదు, కొడుకుతో పోతా తల్లి వదలదు. కష్టంలోనే తల్లిదండ్రులకు మనం చెప్పాలి, నేను ఉన్నానమ్మా, నేనున్నాను, నీకేం బాధ లేదు, నీకేం లేదని ధైర్యం ఇవ్వాలి. కొడుకులు తల్లికి తండ్రికి. సంబంధాలు కీడు అనొచ్చు. సొంత తమ్ముడి నుంచి కీడు వస్తుంది, సొంత అన్న నుండి కీడు వస్తుంది, బంధువుల నుండే కీడు వస్తుంది. మరి మనకి ఏదైనా వస్తే బంధువులే మనకి ఉన్నారని చెప్పుకుంటాం, ఆ బంధువులే కీడు చేయడానికి తలపెడితే ఎవరికి చెప్పుకోవాలి? అందుకే దేవుడు అన్నాడు, కీడు నీకు రాని, ఏ కీడు నీకు రానివ్వను అని ప్రభువు చెప్పాడు. యోసేపుకు కీడు ఎవరి నుంచి వచ్చింది? సొంత అన్నదమ్ములే యోసేపును చంపేద్దామని గోతులు తోసేశారు. అయితే దేవుడు కీడు నుండి తప్పించాడు. హల్లెలూయా. ఒక ఆయన బైబిల్ చదువుకుంటాడు. బైబిల్ చదువుకుని ఇంత పాకెట్ బైబిల్ తెలుసు కదా, పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకుని కారు క్లీన్ చేసుకుంటున్నాడు.
మళ్ళీ బైబిల్ చదువుకుని కొంచెం మళ్ళీ పెట్టుకుని కారు క్లీన్ చేసి ఈలో ఒక దొంగలు వచ్చి ఆ దేశంలో ప్రతి దొంగ చేతిలో పిస్టల్ ఉంటుంది. దొంగ వచ్చి టప్ 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 మన కాల్చి వెళ్ళిపోయాడు. అటు పడిపోయాడు. సార్ పడిపోయాడు, మన బ్రదర్ పడిపోయిన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నాడు. తీరా చూస్తే చచ్చిపోలేదు. బుల్లెట్లు ఎక్కడ తగిలి? ఇక్కడ తగిలి. ఈ జేబు దగ్గరికి. జేబులో ఏముంది? బైబిల్ తగిలి కానీ లోపలికి వెళ్ళలేదు. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చేద్దాం. చూసారా? నువ్వు చదువుతున్న బైబిల్ నిన్ను కాపాడుతుంది. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుకోవాలి. ఇప్పుడు ఈ బుల్లెట్ నుంచి కాపాడింది ఏది? బైబిలే. చూసా ఎలా వస్తుంది? పాము ద్వారా రావచ్చు కీడు. ఎవరో హఠాత్తుగా వచ్చి చంపేస్తా, అది చేస్తాను, ఏ విధం చేత వచ్చి కరెంటు షాక్ అక్కడ ఉండొచ్చు, వైర్లే పడిపోయి ఉండొచ్చు, తప్పిస్తాడు దేవుడు. ప్రయత్నిస్తున్నారు. ఏం భయం లేదు. నీ ప్రాణానికి డోకా లేదు. నువ్వు మంచి విశ్వాసం అయితే, నువ్వు అటు ఇటు తుట్టు విశ్వాసం అయితే, నాకు తెలియదు ఆ విషయం. అటు ఇటు భక్తి చేస్తూ చుట్టూ భక్తి చేస్తే, ఇక పై భక్తి చేస్తే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. నువ్వు ఖచ్చితంగా నీ మనసా వాచ హృదయపూర్వకంగా నీ దేవుని గాని ప్రేమిస్తే, నీ అప్రయేసే ప్రతి అడుగు దేవుడిదే లెక్క. నువ్వు నేను చెప్పింది 3 విషయాలు. నిజంగా దేవుడు నీకుంటే, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అబ్బో, ఇక నేను నా జీవితాంతం వివరించిన తక్కువే, అంత గొప్పగా దేవుని దీవిస్తాను. హల్లెలూయా. కానీ మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఉండి లేనట్టు బ్రతకండి. దేవుడు ఉండి విశ్వాసం లేనట్టుగా బ్రతకండి. దేవుడు ఉండి శక్తి లేనట్టుగా బ్రతకండి. నీ దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుని బిడ్డలు? నేను యేసే బిడ్డనే, సైతాన్ బిడ్డను కాదు. ఈమె సైతాన్ బిడ్డ. చెయ్యి పైకి. హల్లెలూయా. అలా ఎత్తండి, తప్పలేదు. నేను యేసు బిడ్డను, నేను యేసు బిడ్డను, నాకు భయమేమీ లేదు, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆనందింతును, నీలో ఆనందింతును, యేసయ్య సన్నిధిలోనే ఆరాధింతును. యేసయ్య సన్నిధిలోనే ఆరాధింతును. నేను యేసు బిడ్డను, భయమేమీ లేదు, ప్రతిరోజు. నాతో చెప్పండి, నేను యేసు బిడ్డను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.